ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము ఇది మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము మొత్తం కూడా ఒకే సందర్భం ఉంది. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఫ్యాన్ బంద్. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము మనము మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వచనాలన్నింటినీ మనము ఆలోచన చేస్తూ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళరా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి మీ హృదయాన్ని అర్పించుకోవాలని సాగుతుగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఆయన గుడిలో ఆయన బడిలో మనకి పాఠాలు నేర్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక దేవుడు నేర్పే పాఠాలు మనకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా జాగ్రత్తగా వింటూ మన జీవితాలకు అన్వయించుకుంటూ మనం సరి చేసుకుంటూ వాక్యపు వెలుగు మన హృదయాన్ని వెలిగించుకుందాం. ఇక్కడ చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున ఆయనకు యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలులను గురించి యూదావారిని గూర్చి సమస్త జనులను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయను. నేను యూదావారికి చేయనుద్దేశించు కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిసి పశ్చాత్తాపపడదురేమో. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మన తండ్రి మీకు వందనాలు. ఈ దినం కొరకైనా మీరు స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఎదుకు వచ్చిన అది మీది నాయన మీ మాటలు ఆ దినాన ప్రభావం జరిగిన సంఘటన ద్వారా ఈ దినాన్ని మేము అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. కనుక మాతో మాట్లాడమని మమ్మల్ని మేము తప్పగించుకుంటూ ఏసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయం మొత్తంలో నేను చదివితే సమయం చాలా అవుతుంది. టూకీగా అధ్యాయము లేదంటే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీకు చెప్పి ఒక్కొక్క వచనాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీయులు అనగా యూదా రాజు యూదులను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు యెహోయాకీము. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాకి ప్రత్యక్షమై ఒక విషయం చెప్పాడంట. ఏం చెప్పాడంటే, నీవు ఒక పుస్తకం తీసుకో, పుస్తకం చుట్టూ తీసుకొని నేను నీతో ఏమైతే చెప్తున్నానో వాటన్నిటినీ నేను మాట్లాడినది దినము మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు యెహోయాకీము యొక్క ఆ పితరులైనటువంటి యోషియా కాలం మొదలుకొని ఇప్పటి వరకు నీవు ఏం చేయాలంటే అనగా నేటి వరకు ఇశ్రాయేలుని గూర్చి యూదావారిని గూర్చి సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో రాయి అని చెప్పాడంట. ఎవరి కొరకు? ఇశ్రాయేలు రెండుగా విడిపోయింది. యూదా దేశం గాను ఇశ్రాయేల్ దేశం గాను వారితోనూ వీరితోనూ అలాగే సమస్త జనులందరితోనూ నేనేమైతే చెప్తున్నానో అది నువ్వు రాసి వారికి వినిపించమని చెప్పాడు దేవుడు ఇర్మియా ప్రవక్తకి. సో ఎందుకు దేవుడు ఇలా చెప్పాలనుకున్నాడు అని మనం చూసినట్లయితే దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆ ఆలోచన మనం చూసినట్లయితే, నేను యూదా వారికి చేయని ఉద్దేశించిన కీడంతటిని గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిసి పశ్చాత్తాపపడుదురేమో. ఏమని రాయబోతున్నానంటే దీంట్లో యూదా వారి మీదకి నేను కీడు రప్పిస్తా ఉన్నాను. యూదా ప్రజల మీదకి, యూదా దేశం మీదకి, రాజు మొదలుకొని ఈ ప్రజలందరికీ ఒక కీడు రాబోతా ఉంది. నేనే రప్పిస్తూ ఉన్నాను. కనుక ఎందుకు? వారి దోషమును బట్టి, వారి పాపములకు బట్టి, వారి దోషాన్ని బట్టి నేను శిక్ష విధించబోతా ఉన్నాను, నేను పనిష్మెంట్ ఇవ్వబోతా ఉన్నాను. కనుక నేను ఎప్పుడైతే ఈ పనిష్మెంట్ ఇవ్వాలని అనుకున్నానో అది ముందుగా తెలియజేస్తున్నాను. దేవుడు కనికరం కలిగిన దేవుడు. హఠాత్తుగా సింహం వలె మన మీద పడిపోవడానికి ఆయన పిల్లగా అపవాది కాదు. వాడు ఎవరి మీద అని ఎదురు చూస్తూ అవకాశం వచ్చినప్పుడు మీద పడి సంపాదన చూస్తాడు. దేవుడు అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాడు. ఈ ఉత్తరం చదివినప్పుడు వారి మీదకి వచ్చిన కీడును చూసినప్పుడు
యూదా వారు పశ్చాత్తాపడి వారి పాపమును విడిచి నా ఎద్దకు వచ్చి క్షమాపణ కోరుకుంటారేమో, నేను క్షమించాలనుకుంటున్నాను. ఇది ఆ ఉత్తరం యొక్క ఉద్దేశం. పిల్లల చూడండి, దేవుడి యొక్క ప్రేమ. ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు విషయాలన్నీ చెప్పాడంట. విషయాలన్నీ చెప్పినప్పుడు ఇర్మియా అదంతా రాసి చెప్పాడంట. బారూకు అనే ఆ వ్యక్తి, నేరియా కుమారుడైన బారూకు రాశాడంట. ఆయన చెప్పడం, దేవుడు ఇర్మియాకు చెప్పినప్పుడు ఇర్మియా బారూకు చెప్తే బారూక్ అనే లేఖకుడు చక్కగా అన్ని విషయాలు రాశాడంట. రాసి ఆ పుస్తకాన్ని తీసుకొని వారు వెళ్ళినట్లు చూస్తా ఉన్నాం. 5వ వచనంలో ఇర్మియా బారూకుకు ఇలాగా ఆజ్ఞించాను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధించబడుతుంది. అసలు ఈయన ఎప్పుడు చెప్పినా కీడు గురించే మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త, కాబట్టి ఈయన దేవుని మందిరంలోకి రావద్దని నిషేధించారంట అంతకుముందే. నేను మందిరంలోకి వెళ్ళడానికి వీల్లేదు నాకు అని చూస్తాం. అదే మనం 37 అధ్యాయానికి వచ్చినట్లయితే దేశంలో నుండే ఆయనని వెలివేసినట్లుగా, జైలు వేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని మాటలు చెప్తున్నందుకు వారికి ఇష్టం లేదు. దేవుని మాటలు, దేవుని హెచ్చరికలు చెప్తున్నందుకు ఆ ప్రజలకు ఇష్టం లేదు కనుక వెలివేశారంట ఆ ఇర్మియాని. నేను మందిరంలోకి రాకుండా నేను వెలివేయబడ్డాను కాబట్టి బారూకు నువ్వు వెళ్ళి చెప్పన్నప్పుడు, కాబట్టి నీ వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లుగా నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన యెహోవా మాటలు చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపించుము అంటాడు. ఉపవాస దినాలు ఉంటాయి ఇశ్రాయేలుగా, ఆ దినం వెళ్ళు, వారందరూ విన్నట్లుగా బిగ్గరగా చదివి వినిపించు అని ఇర్మియా ప్రవక్త బారూకు చెప్పినప్పుడు ఆయన అది తీసుకొని పోతా ఉన్నాడు. 7వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఈ మాటలు చదివినప్పుడు వారి మీదకి వస్తున్న కీడుని గుర్చి, వారి పాపములకు, వారి దోషములకు వస్తున్నటువంటి కీడుని గుర్చి వారు విన్నప్పుడు వారు పశ్చాత్తాపడతారేమో, దేవుడు వారి విన్నపములను వింటాడేమో, యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గములను విడుతురేమో, నిజంగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాపాపం వచ్చినని యెహోవా ప్రకటించున్నాడని తెలియజేయమని బారూకుతో చెప్పాడంట. వీళ్ళగా జరిగిన సంఘటన ఇది. ఈరోజు మనము వింటున్నాం. ఈరోజు యాజ్ ఇట్ ఈజ్ గా మన జీవితంలో అలాగ దేవుడు ఒక పుస్తకాన్ని పంపించి చేయడు, కానీ ఆల్రెడీ మనకి పరిశుద్ధ గ్రంథం చేత దేవుడు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సో ఇక్కడ మరి ప్రత్యేకంగా ఒక ప్రవక్త మీ దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రియులారా, పాలెంలో ఉన్న బేతనీ సంఘస్థులారా, లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవులారా, మీకు శ్రమ అని ఈ సంగతిని ఏమి ఆయన మనకు చెప్పనవసరం లేదు. లేదంటే ఎవరో ఒక ప్రవక్త వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు ఇదిగో అని కొత్తగా ప్రవచనాలు ఏమి అవసరం లేదు. మనకి మన ముందున్న వారి ద్వారా మనకు వచ్చిన హెచ్చరికలు. అందుకని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ సంగతులని దృష్టాంతరముగా మనకు రాయబడి, ఈ తరములో ఉన్న మనకు బుద్ధి కలగడానికి అవన్నీ రాయబడ్డాయని చెప్తా ఉంది. బైబిల్లో ఉన్న ప్రతి దృష్టాంతము, జరిగిన ప్రతి సంఘటన మనకి బుద్ధి కలగడానికి, మనం నేర్చుకోవడానికి రాయబడ్డాయి. కనుక కొత్తగా ప్రవక్త ఎవరు వచ్చి ఇదిగో ప్రియమైన బిడ్డ, ప్రియమైన కుమారుడు అని మనకి ఎవరు ప్రత్యేకంగా చెప్తున్నారని, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళ దగ్గరికి మనం ఏం పరిగెట్టవలసిన అవసరం లేదు. ఈ పుస్తకం, ఈ పరిశుద్ధ గ్రంథం మనకి సరిపోతా ఉంది. సో ప్రియులను గమనించండి, ఇక్కడ ఇలా జరిగిన తర్వాత ఏమైందంటే 9వ వచనంకి వచ్చినట్లయితే, బారూకు పోయి యెహోవా మందిరంలో చదివి వినిపించాడంట. యాజ్ ఇట్ ఈజ్ గా చదివినప్పుడు 9వ వచనం, యోధా రాజు అయిన యోషియా కుమారుడు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరం 9వ నెలను యెరూషలేమునున్న ప్రజలందరూ, యూదా పట్టణంలో నుండి యెరూషలేములకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము సాటింపగా అని. వెంటనే ఆ మాట విని వెంటనే కూడా వాళ్ళందరూ కూడా దేవుని పేరట ప్రజలందరూ ఉపవాసం సాటించుకున్నారంట. అయ్యో, మన దేశానికి, మన రాజుకు, మన ప్రజలకు, మనందరికీ కీడు తప్పిస్తారని దేవుడు సెలవిచ్చాడని భయపడి వారు ఉపవాసము సాటించుకున్నారంట. పిల్లరా, వారందరూ చదివి విన్న తర్వాత భయపడ్డారంట, బాధపడ్డారంట, ఎంతో బాధపడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇక్కడ ఒక 3 గుంపులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మొదటి గుంపు ప్రజలు,
ఈ ప్రజలందరూ దేవుని మాటకు భయపడ్డారంట. ప్రజలనగా మందిరంలోకి వచ్చిన వారు, ఈ దినమున్నటువంటి విశ్వాసులకు సాదృశ్యమైనటువంటి వారు, ప్రజలు దేవునికి భయపడ్డారంట. ఇలా వినండి, భయపడి వారు ఉపవాస దినాన్ని సాటించుకుందాం, ఇదిగో దేవుని ఉగ్రత మన మీదకి ఉందంట అని ఈ సంగతిని వారు బట్టి మనసులో పెట్టుకుని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వీళ్ళరా ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక గుంపు మనకి ఇక్కడ ఉంటుంది. 23వ వచనంకి వచ్చినట్లయితే, ఈ రాజు దగ్గరికి వచ్చి యెహూది అనే ఆయన 3-4 పుటలు చదివాడంట. పండు ఏం తిప్పుతున్నావు చూసి 3-4 పుటలు చదివాడంట. చదివిన తర్వాత రాజు ఏం చేశాడంటే, స్టాప్ ఇట్, ఈ ఇర్మియా ఎప్పుడు కూడా కీడు 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 కీడు, మీ పాపము మీ అపవిత్రత అంటా ఉన్నాను. ఈ మధ్య నేను వింటా ఉన్నాను ప్రియుల సోషల్ మీడియాలోని చాలా మంది క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా క్రైస్తవులు పాపము 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 కీడు కీడు అంటారు. ఎవడరా పాపం? ఎవడరా పాపం? ఎక్కడుంది పాపం అంటూ ఉన్నారు అనమాట. పాపులే పాపం లేదని చెప్తూ ఉంటారు. వీళ్ళరా ఈయన కూడా యెహోయాకీము ఏం చేస్తున్నాడంటే చాలా కోపడ్డాడంట. ప్రవక్త మీద చాలా కోపం వచ్చిందంట. ఎంత కోపం వచ్చిందంటే ఈ ఇర్మియా ప్రవక్తను ఇప్పటికే మందిరానికి రాకుండా వెలివేస్తాం మనం, అయినా సరే ఈయన ఒక ఉత్తరం రాసి పంపించాడు, ఈ ఉత్తరాన్ని మేము తీసుకుని చదవాలంట, మేము భయపడాలంట, మా మీద కీడొస్తుందట, ఇదంతా అదంతా ఎప్పుడు ఇంతేనా పంచాయతీ, ఇంత హాయిగా క్షేమంగా పరిపాలన చేసుకుంటున్నాం, మాకేమి కీడు, ఇవన్నీ పనికిమాలి మాటలని ఆయనకి చాలా కోపం వచ్చేసి ఏం చేశాడంటే 3-4 పుటలు చదివిన తర్వాత రాజు సాకుతో దాన్ని కోసి, పుస్తకాన్ని దేవుని హెచ్చరికలతో నింపబడిన ఆ పుస్తకాన్ని కోసాడంత సాకుతూ కోసి ఏం చేశాడంటే ఆ కుంపటిలో వేసాడంట, అగ్నిలో పడేసాడంట. ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అది బొత్తుగా కాలిపోయిందని మొత్తం. దేవుని మాటలని పెదచెవిని పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు, అంతటితో ఆగిపోలేదు. దేవుని హెచ్చరికతో వచ్చినటువంటి ఉత్తరాన్ని, ప్రవక్త ద్వారా పంపించబడిన దానిని, దేవుడే పలికిన ఆ ఉత్తరాన్ని ముక్కల కింద కోసి కుంపటలు వేసి కాల్చేశాడంట. ప్రజలేమో పశ్చాత్తాప పడదామనుకుంటూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. రాజేమో భయం కాదు, సిరాకు పడుతూ ఉన్నారు దేవుని మాటలు. ఈరోజు దేవుని మాటలు అంటే ఇలా కొందరికి ఎంతో ఆయాసం, సిరాకు, వినడానికి ఇష్టం ఉండదు, పశ్చాత్తాప పడడం అంటే వారికి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే రాజుకి అధికారం ఉంది. ఏముందండి? రాజుకి అధికారం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, ధైర్యం ఉంది. ఈరోజు దేవుని మాటల్ని తృణీకరిస్తున్న వారి యొక్క జీవితాలు ఏంటంటే, మాకు క్షేమం ఉంది, మాకు నెమ్మది ఉంది, మాకు సమాధానం ఉంది, మేము ఎటుపోయినా చేతి నిండుగా డబ్బు సంపాదించుకురాగలము, తరాలకు సరిపోయిన ఆస్తి మాకు ఉండొచ్చు. ఇట్లాంటి అహంకారం ఉన్నవారు దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తారు ప్రియులారా. మాకు బలం ఉందన్నవారు, ఈరోజు ప్రియులారా మేము చాలా తెలివైన అనుకున్నవారు కూడా దేవుని ఎద్దకు రాలేరు. దేవుని మాటలు వారికి ఆయాసం కలిగిస్తూ ఉంటాయి. అసలు దేవుడు ఉన్నాడా అనే ఒక భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధి వారికి ఇష్టం ఉండదు, ఎందుకంటే వారికి జ్ఞానం ఉంది. వారి జ్ఞానం వెరితనంగా మారిపోతూ ఉంటుంది. వారి జ్ఞానంతోనే అన్ని సాధించుకోవచ్చు అనుకుంటారు. ఈ విధంగా సమాజంలో కూడుకొని దేవుని హెచ్చరికను బట్టి వారు దేవుని పాదాల యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసే అంత వారికి ఇష్టం లేదు. ఎందుకంటే వారు తెలివితో అన్ని సాధించుకుంటారు, వారికున్న బలముతో, వారికున్న ధనముతో, వారికున్న అవకాశాలతో. ప్రియులారా, వీరికి దేవుడితో పని లేదు. చాలా మంది క్రైస్తవుల జీవితాలు కూడా ఇలాగా ఉన్నాయి ప్రియులారా. 2 చేతులతో సంపాదించినంత కాలం దేవుని మందిరం కానీ, ప్రార్థన చేయడం కానీ, సంఘము కానీ, సహవాసం కానీ, దైవజనులు కానీ వారికి ఎన్నడూ గుర్తురారు. ప్రియులారా, ఈ రాజు స్థితి అదే. అగ్ని చేత దేవుని మాటలు కాల్చేశాడంట. వీళ్ళైతే బైబిల్ని కానీ దేవుని మాటలు కాల్చేరు కానీ దాంతో వారికి సంబంధం లేని జీవితం జీవిస్తూ ఉంటారు. అక్కడ వారిని బట్టి, ఆ రాజుని బట్టి అక్కడ ఇంకో మాట ఉంటుంది. రాజైనను
ఈ మాటలన్నిటినీ విన్న అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు, దేవుని మాటలు వినలేదు అనే మాట కూడా మనము 25వ వచ్చిన చివరి లైన్లో మనకు కనిపిస్తుంది. రాజు ఈ విధంగా దేవుని వాక్యమును లేదంటే ఆ ఉత్తరాన్ని కాల్చి పడేశాడు. ఆయన దగ్గర ఉన్న సేవకులకి వాళ్ళకి ధైర్యం ఏంటి? వాళ్ళకి ధైర్యం ఏంటంటే రాజు ధైర్యం, రాజే వాళ్ళకి ధైర్యం. కనుక మాకు రాజు ఉన్నాడు, దేవుడితో మాకేం పని అనుకుంటారు. చాలా మంది కూడా ఇంతే ప్రియులరా. వారు వెనక ఎవరైనా బలమైన వ్యక్తి ఉండాలనుకోండి, వారు దేవుని నిర్లక్ష్యం పరుస్తూ ఉంటారు, దేవుని హెచ్చరికలను వారు నిర్లక్ష్యం పరుస్తూ ఉంటారు. దేవుని సన్నిధి వారికి చాలా నిర్లక్ష్యం అయిపోతూ ఉంటుంది. ప్రజల యొక్క స్థితి చూస్తే వారేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం, పశ్చాత్తాపడదామని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రజలు దేవునికి అనుకూలంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు, కానీ రాజుకి ఇష్టం లేదు. ప్రజలకి దేవుని మీద నమ్మకం ఉంది. కారణం ఏంటంటే వారు నిరాశ్రయులు. మనకు కలిగినదంతా దేవునిదే. ఆయన లేకపోతే బలము లేదు, జ్ఞానము లేదు, ఈ అవకాశాలు లేవు. ఓ భక్తి అంటాడు, నీ కృపయే నాకు ఆశ్రయము, నీ కృపయే నాకు జీవన ఆధారము అంటాడు. నాకు ఆశ్రయము ఈ నేను సంపాదించిన ఆస్తులు, నా బంధువులు, నాకున్న అధికారం కాదు, నీ కృప ప్రభు అంటాడు. నీ కృపయే నా జీవన ఆధారం అంటూ ఉంటాడు భక్తుడు పాట రాస్తూ. జీవనాధారం, నేను ఈరోజు జీవించడానికి ఆధారం ఏదైనా కలిగి ఉన్నానంటే, నేను ధనం సంపాదించుకోవడానికి, క్షేమంగా ఉండడానికి ఏదైనా ఆధారం కలిగి ఉన్నానంటే ఆ ఆధారం కారణం కూడా నీ కృపే. ఈ అనుభవం కలిగిన వారు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా దేవునికి లోబడి, దేవునికి భయపడి ప్రతి చిన్న హెచ్చరికను తీసుకుని పరిశుద్ధుడైన దేవుని పాదాల వద్ద ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రాజుకి ఎవరి కృప అవసరం లేదు. ఆయనకి రాజ్యం ఉంది, ఆయనకి బలం ఉంది, ఆయనకి అన్నీ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ గుంపు చూస్తే, రాజును అనుకున్న గుంపు చూస్తే, రాజు కింద ఉన్నటువంటి సేవకులకు చూస్తే వారికి రాజు ఉన్నాడు. మాకు రాజు ఉన్నాడు కదా, ఎవరితో మాకేం పని? దేవుడు కూడా అవసరం లేదు. ఈరోజు చాలా మంది ప్రజలు ఒకవేళ వారికి ఎవరైనా రాజకీయంగా కాస్త పొలిటికల్ అండ ఉన్నదనుకోండి, దేవుడు అవసరం లేదు వాళ్ళకి. పొలిటికల్ గా కాస్త అండ, లేదంటే సామాజికంగా వారికి పెద్ద కుటుంబాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎవరైనా రాజకీయంగానో ఆర్థికంగానో కొంచెం బలవంతులుగా పోలీస్ స్టేషన్లోనూ కోర్టులో నిలబడి మాట్లాడగలిగిన మాటకారులు, పంచాయతీ చేసేగలిగే ఉన్నారనుకోండి, వాళ్ళకి దేవుడు అవసరం లేదు. దేవుని భయం వాళ్ళకి లేదు, దైవంతో వారికి సంబంధం లేదు, దేవుని సంఘముతో సంబంధం లేదు, ప్రార్థనకు సంఘముతో వాళ్ళు కూడుకోవడానికి వారికి అంత అవసరం ఉందో. ఏమైనా ఒకవేళ అడిగితే కనుక వారు ఎవరైనా ఒకరిని గౌరవించేవారు అడిగితే కనుక వాళ్ళు 100 కారణాలు చెప్తారు. మాకు అవసరం లేదని చెప్పరు, కానీ 100 కారణాలు చెప్తారు. మాకు బిజీ, ఖాళీ లేదంటూ ఉంటారు. పిల్లల ఏమంటారు? చాలా బిజీ ఉన్నాం మేము. ప్రభు పాదాలు ఎదుకొచ్చేంత ఖాళీ వాళ్ళకు ఉండదు. పుస్తకపు పుటను కత్తితో, సాకుతో కోసి అగ్నితో కాల్చవతలు పడేసినంత సేవకులు కూడా ఎవరు దేవునికి భయపడే పరిస్థితి వాళ్ళకి కూడా లేదు. అధికారులేమో రాజు దగ్గరికి వస్తూ ఉన్నారు. అక్కడ మనం అధికారుల గురించి చూసినప్పుడు కూడా వారు కూడా దేవునికి భయపడతారంట, కానీ ప్రజలు భయపడతారు. రెండోది అధికారులు భయపడతారు, కానీ రాజు కానీ రాజు దగ్గర సైనికులు కానీ దేవునికి భయపడలేదు. దేవుడిని పంపించిన ప్రవక్త ద్వారా దేవుడు పంపించిన హెచ్చరికని వారు తృణీకరించారు. ప్రియులారా, ఎన్నిసార్లు నువ్వు దేవుని మాటలు తృణీకరించి ఉండుంటావు కదా? ఎన్నో మార్లు దేవుని మాటను, ఇదిగో లోబడినని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతూ ఉన్నాను. ఏదో రీతిగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు, మన అవధేతను గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గర్జిస్తూనే ఉండగా కూడా ఎన్నో మార్లు ప్రభు నువ్వు ఉండు, నువ్వు మాట్లాడొద్దు, ఇంకో నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అవకాశాలు ఉన్నాయి, నా శరీరం బలంగా ఉంది, నేనేమైనా చేయగలను, నాకు నోటి మాటలు చాలా సూటిగా ఉన్నాయి, నేను ఎవరినైనా తిమ్మిని బొమ్మిని చేయగలను, నీతో నాకేం అవసరం లేదు అని చెప్పి తప్పును కూడా ఒప్పుగాను, పాపమును కూడా పరిశుద్ధతగా మార్చగలిగినటువంటి జ్ఞానవంతులకి దేవుడితో ఏం పని ఉన్నది?
ఈ రాజు సేవకులు చూసినప్పుడు మనకు అదే కనబడతా ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులారా, లేఖికుడైన బారూకును ప్రవక్తని ఇర్మియాను పట్టుకున్న వల్లని రాజవంశస్థుడకు యెరహ్మెయేలునకు ఇజ్రాయేలు కుమారుడైన శరాయికును అబిజ్జేలు కుమారుడైన పిలెమ్యాకును రాజు ఆజ్ఞాపించడు కానీ యెహోవా వారిని రహస్యం చెప్పినోనికి రహస్యాన్ని పట్టుకొని తీసుకురంటారా అని ముగ్గురికి ఆజ్ఞాపించాడంట రాజు. దేవుడు చెప్పాడంట వాడికి, వాడేమో చెప్తే వీడు రాశాడు, వాళ్ళిద్దరు గుంజుకురంటారా, వాళ్ళ సంగతి అని చెప్పానంటున్నాడంట. అరే ఎంత తిరుగుబాటు చూడండి అమ్మా, ఎంత తిరుగుబాటు. ఈరోజు ఇదే జరుగుతుంది. అయితే నేను మీకు ఒక మాట అంత అధికారము ఉండాలి. లేదా నేను ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడం, చిన్న కథని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక రాజుగారికి కుక్క ఉందంట. కుక్కను పెంచుకున్నాడంట. కుక్కను పెంచుకుంటే అది చాలా దానికి రాజుగారితో పాటు అన్ని పొద్దుగాలు వేసి స్నానాలు చేయించాలా, మధ్యాహ్నం సాయంత్రం స్నానం చేయించాలా, దానికి ఎందు పెర్ఫ్యూమ్స్ కొట్టాలా, దానికి శ్రేష్టమైన భోజనం పెట్టాలా, ఒక మంచి బెల్ట్ కట్టాలా, దాన్ని కట్టుకోవాలా. ప్రియులరా, రాజుగారితో పాటు అది సింహాసనం దగ్గరకు వస్తుంది. రాజుగారి సింహాసనం పక్కనే దానికి ఒక చిన్న సింహాసనం. రాజుగారి కుక్క, ఏంటి దాని పేరు? అందరూ కుక్కగారు అనాలి. ఏమన్నారు దాన్ని? కుక్కగారు. అన్నారా? పొర్రపాటున ఎవడన్నా అది ఎవరి కుక్క? వచ్చేస్తుందనుకో కుక్క, నాకుతుందనుకో వచ్చి చిచ్చిచి అన్నాడా? అది ఎవరి కుక్క? ఇంకా ఆయనకి ఉంటాయి ఇక పనిష్మెంటే, కొరడా దెబ్బలు కొట్టుంటారు. నా కుక్కని చీ అన్నాడు అంటాడని. అది ఏం చేసినా ప్రియులారా, దాన్ని కుక్కగారు అన్నారు. చేతులు కట్టుకుని కుక్క ముందు నిలబడాలంట. ఆ కుక్కకి ఎంత విలువ. దాన్ని ఆడిందే ఆట, పాడిందే పాట. కారణం ఏంటి? అది ఎవరి కుక్క? రాజుగారి కుక్క. ఇష్టానుసారంగా చాలా మందిని కరిచేసిద్దంట. పాపం మంచోళ్ళని కరిచేసిద్దంట. ఎవరైనా దొంగ వస్తాడా రాజు ముందుకి? రాజాస్థానంలోకి ఎవరు వస్తారు? మంత్రులు వస్తారు, ప్రధానులు వస్తారు, గొప్పవారు వస్తారు, సామంతులు, వాళ్ళందరూ కూడా అది ఎక్కడ పడితే అక్కడ కరిసవతలు పడేసిద్దంట. రాజుగారి కుక్క అబ్బా అన్నాడా? ఏంట్రా నా కుక్క కరిస్తే అబ్బా అన్నావు అంటాడేమో. రాజుగారి కుక్క పిక్క పీకేసినా సరే అనుకోవాలి. రక్తాలు కారిపోయినా సరే రాజుగారి కుక్క అబ్బా ఎంత సమ్మగా కరిస్తే నొప్పిగా ఉందా అన్నది. అబ్బాయి అయ్యారు ఏం లేదు అనాలా. అట్లా దానికి ఆటలు సాగుతున్నాయంట. రాజుగారి కుక్కగా ఆటలు సాగుతున్నాయంట. ఓ రోజు రాజుగారు చచ్చిపోయాడంట. చచ్చిపోయాక సమాధి కార్యక్రమాలు ఇవన్నీ అయిపోయినాయంట. ఎవరో ఆయన రాజయ్యాడు. ఈ రాజుగారి కుక్క ఎప్పటిలాగే అక్కడికి వచ్చేస్తున్నారు సింహాసనం దగ్గర. కానీ పట్టుకున్నారంట ఒక అధికారి. బిడ్డ ఎన్నిసార్లు నా పిక్క పీకావు, నీ సంగతి చెప్తా నేను పట్టుకొని కుక్కను కొట్టాడు. కుక్కే కదా అది. కొట్టి 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 బయటకు తెలియాలంట. ఎక్కడికి పోవాలి దానికి? అంతకుముందు ఊరు కుక్కలకి భయపడేది లేదు. అది సింహాన్ని చూసి కూడా మొరిగేది, ప్రధానమంత్రిని చూసి మొరిగేది. అది అందరినీ కూడా అది పెద్ద పులి, ఇదో పెద్ద సింహంలాగా ఫీల్ అయిపోయేది. దీని ధైర్యం ఎవరు? రాజుగారు. కనుక ఇది ఇంకా అసలు భూమి మీద ఆగేది కాదు. ఇది రాజుగారు చచ్చిపోయారు. పదవులు పోయినాయి, అన్నీ పోయినాయి. రాణిగారిని తీసుకెళ్ళి పక్కన పడేశారు. ఎవరో ఒక ఆయన వచ్చి రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ కుక్కను కొట్టినట్టు కొట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు వదిలేశారంట. ఇప్పుడు బయటకు వచ్చి పులిలాగా నడుస్తుందంట. ఇది అంతకుముందు పాపం పులి కదా, అది పులిలాగా ఫీల్ అయింది కదా, నడుస్తుందంట. నడుస్తుంటే ఊరు కుక్కలు ఏంటో మన గల్లీలోకి వచ్చేది. ఎవరు రేడు కొత్తగా ఉన్నాడని ఎంత పడ్డాయంట అంటుందంట. అంతకుముందు సింహాసనం దగ్గర ఉన్నట్టు ఎవరు భయపడతాడు? కుక్కలు పట్టుకుని దాని పిక్కలు పట్టుకుని పీకి 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 అవతల తోలేస్తాయి. గజ్జి కుక్క అయిపోయిందంట. నాన్నకి ఎవడన్నం పెడతాడు? దానికి ఉంటకి ఎద్దులాగా ఉంది. ఎవడన్నం పెట్టాడు? కుక్క సాగు తెచ్చిందంట. కుక్క కదా, ఏ కుక్కలు అయితే చస్తాయో అలాగే తెచ్చిందంట. దాని యొక్క ధైర్యం ఏంటి? రాజుగారు. దాని బలం ఏంటి? రాజుగారు. ఆ రాజు అయిపోతే ప్రియులారా గమనించండి. ఈరోజు లోకం ఇలాగే ఉంది. నువ్వు దేనిని చూసి గర్విస్తావన్నావు? దేనిని చూసి సృష్టికర్త అయిన దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు? నీ జ్ఞానమా, నీ బలమా, నీ ఆస్తులా, నీ అంతస్తులా, నీ ప్రాబలమా, నీ కలిగిన మనుషుల అధికారమా, ఇదంతా ఒక దినం పోతాడు. గమనించాలి. ఒకవేళ నువ్వు చచ్చే వరకు కూడా నీతో ఉన్నా, నువ్వు చచ్చినాక నీతో రావి
మీ కుక్క సాగు చచ్చినట్లే నిత్య నరకాగ్నికి పోవాలి. దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. ఈ రాజుకి భయం లేదు, ఈ రాజుని బట్టి సేవకునికి భయం లేదు. వాక్యము ప్రకటించినటువంటి ప్రవక్తని, రాసినటువంటి ఆయనను నిజంగా పట్టుకురమ్మన్నాడంట. ఎంత దారుణం! అస్సలు దేవుని మాట వినలేదు, వాక్యము వినలేదు, తృణీకరించాడంట. దేవుడే సేవకులను దాచిపెట్టాడంట. అయితే పిల్లలు మనము 29వ వచనం దగ్గరికి వచ్చినట్లయితే, మరియు యోధారాజు అయిన యెహోయాకీమును గూర్చి నీవు ఈ మాటలు చెప్పవలెను. మరొక గ్రంథం తీసుకొని కాల్చిన దాన్ని బదులుగా దీంట్లో రాయని చెప్పాడు. ఏమని రాయమన్నాడంటే దేవుడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయనని ఇందులో నీవేలా వ్రాస్తూ చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసినవే. హలో, మళ్ళా రాష్ట్రం తీసుకో. పశువులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, నీవు కానీ, నీ అధికారం కానీ ఉండకుండా బబులోను రాజు రాబోతున్నాడు, మొత్తం ఎత్తుకుపోతాడు, నీ సంగతి కూడా క్లియర్ అని మరలా రాసి పంపాడు దేవుడు. వీళ్ళరా గమనించాలి, దేవుని మాటను తృణీకరించిన రాజు, దేవుని మాటను నిర్లక్ష్యపరిచిన రాజు బబులోను రాజు చేతిలో పడినట్లుగా మనం చూస్తాం. తన రాజ్యం పోయినట్లుగా చూస్తాం. గర్వించిన సేవకులందరూ ఏమై ఉంటారు మీరు గమనించి, నాకు ఒక్కవలే అయి ఉంటారు. పిల్లగా ఈ రాత్రికాల సమయం మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని యేసుక్రీస్తు ప్రభువుతో మనల్ని బ్రతికింపచేసి ఆయన సంఘములో మనం చేర్చుకొని ఆయన పరలోక రాజ్యపు మహామహిమలో ఉంచడానికి మనం ఎన్నుకుని ఉండగా దేవుణ్ణి తృణీకరిస్తున్నావేమో. ఎన్నిసార్లు క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించబడుతున్నా కూడా, యేసు ప్రభు నీకు వినబడుతున్నా కూడా, ప్రియులారా, ఏ గర్వము, ఏ అహంకారం చేత నువ్వు యేసు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించట్లేదేమో, అంగీకరించి కూడా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడట్లేదేమో. నీ అతిశయం ఏది? అతిశయం కొట్టబడేది నువ్వు రాబోతా ఉంది. అది నీకు ఎవరు తోడు? కనుక ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుని కృపావశం ఎద్దుకొచ్చి ఈ జ్ఞాపనం చేస్తూ, ప్రార్థన చేస్తూ, అపరాధంలోని పాపములు మన దేవుని కృపాసన ఒప్పుకొని, మన మాత్రమే కాదు ప్రియులారా, మన కుటుంబాల కొరకు, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయబద్దులమైన సంఘానికి ఇదొక బాధ్యత. మనం పరిశీలన చేసుకోవాలి, ప్రభు యొద్ద పశ్చాత్తాపడాలి. రెండవదిగా దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మనం ఎప్పుడైతే దేవుని మాటలకు లోబడతామో దేవుని కృపను పొందుకుంటాం. దైవాశీస్సులు దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.